మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో దుకాణాల అద్దెల వ్యవహారం గందరగోళంగా మారింది. సుమారు 13 కోట్ల మేర బకాయిలు ఉండగా వాటిని వసూలు చేయాల్సిన అధికారులు, వ్యాపారులు, నేతలతో కుమ్మక్కైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పురపాలక చట్టం ప్రకారం కనీసం 60% బకాయిలు వసూలు చేసిన తర్వాతే రీటెండర్లు నిర్వహించాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా 99 షాపుల రీటెండర్కు కౌన్సిల్ సమావేశంలో ఎజెండా ఖరారుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహబూబ్ నగర్ నగరపాలికలోని షాపుల అద్దెల అంశంపై మా ప్రతినిధి సతీష్ గ్రౌండ్ రిపోర్ట్. సక్రమంగా పన్ను వసూళ్లు చేస్తూ పౌరులకు మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టాల్సిన బాధ్యత మున్సిపాలిటీలు. అయితే మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. 2025లో మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి సుమారు పన్ను వసూళ్లు, ప్రకటనలు, ఈ అద్దెల ద్వారా భారీగా ఆదాయం వస్తుంది. అయితే ఈ మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో సుమారు 256 అద్దె దుకాణాలు ఉండగా వీటికి 2017లో వేలం నిర్వహించారు. ఒక్కో ప్రాంతాన్ని బట్టి 5,000 నుంచి 6,000 అట్లా 9,000 వరకు ప్రారంభ ధర నిర్ణయించిన ఈ వ్యాపారులు పోటాపోటీగా 1,50,000 వరకు పాటుపడి దుకాణాలు దక్కించుకున్నారు. అయితే తర్వాత ఈ అద్దెలు చెల్లించకుండా తమకు తగినంతగా బిజినెస్ కావట్లేదని ఇతరేతర కారణాలు చెప్తూ ఈ బకాయిలు సుమారు 13 కోట్ల మేర బకాయిలు అద్దెలు చెల్లించకపోవడంతో ఈ బకాయిలు పేరుకుపోయినాయి. ఈ బకాయిలను 13 కోట్ల మేర ఈ బకాయిలను మాఫీ చేయించుకునేందుకు ఈ వ్యాపారులు స్థానిక నాయకులతో కలిసి కుమ్మక్కై వాటిని మాఫీ చేయించుకునేందుకు ప్రయత్నాలు చేయగా జూన్ 30న జరగబోయే కౌన్సిల్ సమావేశంలో ఈ మాఫీ చేయాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే దీనిపై విమర్శలు రావడంతో కౌన్సిల్ సమావేశాన్ని రేపటికి అంటే జూలై 8కి వాయిదా వేసిన అధికారులు, నేతలు దాంట్లో సుమారు 99 షాపులు అద్దె చెల్లించట్లేదు, బకాయిలు ఉన్నాయి, వీటికి రీటెండర్లు నిర్వహించాలని ఎజెండాలో పెట్టారు. అయితే పురపాలక చట్టం ప్రకారం ఏదైనా షాపు వాడుకున్నటువంటి వ్యాపారి అద్దె చెల్లించకపోతే సుమారు 60% బకాయిలు వసూలు చేసి వాళ్ళని డిఫాల్టర్గా ప్రకటించిన తర్వాతే రీటెండర్లకు వెళ్లాల్సి ఉంది. నిబంధనల విరుద్ధంగా ఇక్కడ రేపటి కౌన్సిల్లో రీటెండర్లు పెట్టడంపై అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ వ్యాపారులను బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టలేదు, వారి నుంచి ఎటువంటి ₹1 కూడా వసూలు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఒకవేళ వాళ్ళ బ్లాక్ లిస్ట్లో పెట్టినప్పటికీ కూడా వాళ్ళ బినామీ కానీ ఇతర కుటుంబ సభ్యుల పేరుతోని మళ్ళీ వాళ్ళే అవే షాపులో తక్కువ ధరకు తగ్గించుకునేందుకు వాళ్ళంతా కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు అయితే ఇక్కడ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో అసలు ఈ మున్సిపల్ అధికారులు ఈ 60% కనీసం 60% బకాయిలు వసూలు చేయకుండా ఇతరులకు ఇస్తే వాళ్ళు వీటిని మళ్ళీ తర్వాత ఎప్పుడు వసూలు చేస్తారనే ప్రశ్న సామాన్యుల నుంచి ఎదురవుతుంది. ఒకవేళ ఇప్పుడు టెండర్లలో దక్కించుకున్న వారు సైతం రేపు ఇదే విధంగా బకాయిలు పెడితే మళ్ళీ ఇలాగే టెండర్లు వాడుకుంటూ పోతే ఈ పరిస్థితి ఎట్లా, మరి వాళ్ళు ఎప్పుడు వసూలు చేస్తారని అయితే ప్రశ్నకు మాత్రం సమాధానం వాళ్ళే చెప్పాల్సి ఉంది. మరోవైపు ఈ అధికారులు ఎక్కడెక్కడంటే మన క్లాక్ టౌన్, న్యూ టౌన్ కానీ పద్మావతి కాలనీలో సుమారు 99 షాపులకు తాళాలేసి ఉన్నాయి. వాటి నుంచి ఆదాయం రావట్లేదు కాబట్టి ఆదాయం కోసమే మేము రీటెండర్ పెడుతున్నామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఎక్కడ ఒక్కో ప్రాంతంలో 4-5 షాపులో మించి ఎక్కడైతే తాళాలు వేసిన దాఖలాలు లేవు, మిగతా అన్నింటిలో కూడా వ్యాపారాలు సజావుగానే సాగుతున్నాయి. మరోవైపు ఈ అధికారులు చెప్తున్నట్టుగా ఈ వసూలు మేము ఓపెన్ టెండరే చేస్తున్నాము, ఎటువంటి నిబంధనలకు అనుగుణంగానే చేస్తున్నామని వాళ్ళైతే చెప్తున్నప్పటికీ ఇప్పటికే నిధులు లేక సతమతమవుతున్నటువంటి మున్సిపాలిటీకి ఈ అద్దెల ద్వారా రావాల్సిన ఆదాయాన్ని వదిలివేయడంపై మాత్రం సామాన్యులందరూ అనుమానం వ్యక్తమవుతుంది. సో ఇది ఇక్కడి పరిస్థితి. శర్మ గారు, ధన్యవాదాలు సతీష్.